ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నామినేషన్ల అనంతరం జూలై 1వ తేదీన ఈ ఏపీకి నూతన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారో, ఎవరి పేరు ప్రకటిస్తారో ఒకసారి చూడాలి. అట్లాగే ఇప్పుడున్న బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరిని కొనసాగించాలని ఒకవైపు చర్చ జరుగుతుండగా ఇంకోవైపున నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే 10 మంది పోటీ పడుతున్నారు. వాటిలో కీలకమైన వ్యక్తులు సుజనా చౌదరి, డాక్టర్ పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. అంటే ప్రధానంగా వీళ్ళు పోటీ పడుతున్నప్పటికీ ఇప్పుడు ఏమిటంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే విషయం మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం నుంచి బీజేపీకి సంబంధించి ఒక బలమైన నాయకుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కావాలి కాబట్టి ఆ కోటాలో, ఆ ఈక్వేషన్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరును పరిశీలిస్తా ఉన్నారు. ఏదేమైనా ఒకవైపు బీజేపీ పార్టీకి ఆంధ్ర వైపుకు పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ ఒకవైపు రాయలసీమకు సంబంధించి బీజేపీ పార్టీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి వస్తే కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి కొంతమంది కొంత పార్టీని, ఓట్లను కొంచెం డైవర్ట్ చేసేదానికి అవుతుంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమకు బలమైన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని, అట్లాగే నియమించాలని కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రభావం ఆంధ్ర ప్రాంతంలో బాగా ఉంటుంది. అట్లాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి గట్టి పట్టు ఉంది. కాబట్టి రెడ్డి సామాజిక వర్గం నుంచి రాయలసీమలో బీజేపీ పార్టీకి ఒక బలమైన అభ్యర్థిని, అంటే కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని మనం అధ్యక్షుడిగా నియమిస్తే ఇటువైపు పవన్ కళ్యాణ్ ఆంధ్ర వైపు నుంచి ఓటింగ్ ని కన్వర్ట్ చేస్తే, ఇటు రాయలసీమ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని అడాప్ట్ చేసుకోవటం ఒకటి, ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకోవటం ఒకటి. అతను గతంలో మాజీ సీఎం గా పనిచేసి ఉన్నాడు కాబట్టి ఆ ఈక్వేషన్స్, ఆ పాత పరిచయాలు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. కాబట్టి అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలు బలంగా ఉన్నాయి.